భారత క్రికెట్ టీం కెప్టెన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ కు చెందిన ఓ నేత చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. రోహిత్ పై బాడీ షేమింగ్ కు పాల్పడ్డారు. అతన్ని కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై స్పందించిన బీజేపీ ప్రతిపక్ష నేత విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీని క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నారా అని ఎద్దేవా చేశారు. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆకట్టుకోలేకపోయాడు. 17 బంతుల్లో 15 పరుగులు మాత్రమే చేశాడు. దీనిపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి షమా మహమ్మద్ ఎక్స్లో ఓ పోస్ట్ చేశారు. క్రీడాకారుడిగా రోహిత్ శర్మ ఫిట్గా లేడు, అతడు బరువు తగ్గాలి, అంతేకాదు గత కెప్టెన్స్తో పోలిస్తే అత్యంత ఆకట్టుకోని సారథి ఇతడే అని రాసుకొచ్చారు. అంతటితో ఆగకుండా ఓ పాకిస్తాన్ జర్నలిస్ట్ శమ పోస్ట్ కు రిప్లై ఇస్తూ రోహిత్ వరల్డ్ క్లాస్ ప్లేయర్ అంటే వరల్డ్ క్లాస్ అనేంత రోహిత్ లో ఏముందంటూ ప్రశ్నించారు శమ. రోహిత్ లక్కీగా కెప్టెన్ అయ్యాడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్ గా మారడంతో దీనిపై తీవ్ర వివాదం రాజుకుంది. దీనిపై బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి స్పందిస్తూ కాంగ్రెస్ కు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. షమా వ్యాఖ్యలు సిగ్గుచేటన్నారు. రాజకీయాల్లో విఫలమైన రాహుల్ ఇప్పుడు క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నారేమో అంటూ ఎద్దేవా చేశారు. పార్టీకి చెందిన మరో ప్రతినిధి షహజాద్ పూనావాలా రాహుల్ గాంధీ కెప్టెన్సీలో కాంగ్రెస్ ఎన్నికల్లో ఓడిపోయారని, ఢిల్లీలో డకౌట్ అయ్యారని సెటైర్స్ వేశారు. భారతీయ సంస్థలు, సాయుధ దళాలను వ్యతిరేకించే ఆ పార్టీ ఇప్పుడు క్రీడాకారులపైన విమర్శలు గుప్పిస్తోందంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ విద్వేషాలకు కేంద్రమని ఆరోపించారు.